ఓకే. సో ఇందులో మీకు ఈ రెండు వచ్చేసి మీకు ఫ్రేమ్‌వర్క్ రిలేటెడ్ అనమాట. ఓకే. అంటే యాక్చువల్ మనం టెస్ట్ కేసెస్‌ని ఆటోమేషన్ చేసినప్పుడు టెస్ట్ కేసెస్‌ని రాయటానికి ఎస్ఆర్‌సి టెస్ట్ జావా ఏంటంటే మనం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ చేసిన వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎస్ఆర్‌సి టెస్ట్ జావా. ఓకేనా? ఎస్ఆర్‌సి టెస్ట్ జావా మనకి ఆటోమేషన్ చేసిన వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇదొచ్చేసి ఎస్ఆర్‌సి మెయిన్ జావా ఉంది కదా! ఇదొచ్చేసి మనకి ఫ్రేమ్‌వర్క్ రిలేటెడ్ పేజెస్, యుటిలిటీస్, ఓకే. ఈ రిలేటెడ్ మనకి ఎస్ఆర్‌సి మెయిన్ జావా అనమాట. నెక్స్ట్ జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ అంటే మనం ఈ మావెన్ ప్రాజెక్ట్ జావా బేస్ మీద క్రియేట్ అయింది. ఓకే. సో జావా ఏ వర్షన్ మనకి ఇన్‌స్టాల్ అయిందంటే నా మెషిన్‌లో అయితే జావా 17 వర్షన్ ఇన్‌స్టాల్ అయింది. ఓకేనా? సో అది జావా వర్షన్ అనమాట. ఎందుకంటే మన సెలీనియం ప్రోగ్రామింగ్ అనేది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అంతా మనకి జావా మీద ఓకే. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అయ్యుంటది. మనమైతే స్పెసిఫిక్‌గా జావా రిలేటెడ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో నా మెషిన్‌లో ఉన్న జావా వర్షన్ ఏంటంటే 17 వర్షన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఈ జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ ఎక్స్పాండ్ చేస్తే ఇవన్నీ జార్ ఫైల్స్ అన్నమాట. ఓకే. ఇవన్నీ జావా రిలేటెడ్ జార్ ఫైల్స్. అలానే ఇక్కడ మీకు మావెన్ డిపెండెన్సీ అని ఉంది. ఓకే. మనం మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా! సో ఈ మావెన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ మనం సెలీనియం ఓకే. సెలీనియంతో వర్క్ చేస్తాం కాబట్టి వి హావ్ టు డౌన్‌లోడ్ రెస్పెక్టివ్ డిపెండెన్సీస్. ఓకే. జనరల్‌గా మనకు ఆటోమేషన్ వైస్ ఏమేం డిపెండెన్సీస్ యూజ్ అవుతాయంటే సెలీనియం డిపెండెన్సీస్ ఓకే. టెక్స్ట్-ఎన్‌జితో వర్క్ చేస్తాం. ఓకే. టెక్స్ట్-ఎన్‌జి డిపెండెన్సీ అలానే అపాచీ పీఓఐ ఉంటది. ఓకే. ఇది మనకి ఎక్సెల్ షీట్ నుంచి టెస్ట్ డేటా హ్యాండ్లింగ్ అనమాట. ఓకే. సో మేజర్‌గా ఇవి మనకి యూజ్ అయ్యే డిపెండెన్సీస్. ఇంకేమన్నా అవసరం అయితే మనం ఆన్ డిమాండ్ మీద వాటిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి యాడ్ చేస్తే మనకేమైద్ది ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ నాకు మావెన్ డిపెండెన్సీస్ ఓకే. నేను ఆల్రెడీ యాడ్ చేసినట్టున్నా. లెట్ మీ రిమూవ్ థీస్. ఇవి యాడ్ చేసినట్టున్నాను. ఓకే. సో చూడండి నేను మళ్ళీ ఆ డిపెండెన్సీస్‌ని తీసేస్తున్నాను. డిపెండెన్సీస్ అది వెళ్ళిపోతుంది. నేను రిమూవ్ చేశా కదా! సేవ్ చేస్తున్నాను. ఓకే. వెయిట్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూస్తే మీకు మావెన్ డిపెండెన్సీస్ అనేది రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే నా ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఎటువంటి డిపెండెన్సీస్ లేవన్నమాట. ఓకే. డిపెండెన్సీస్ ఎక్కడ చూస్తాం మనం ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో చూస్తాము. ఓకే. ఇందులో నేనేమి పెట్టలేదన్నమాట డిపెండెన్సీస్. ఇది డిఫాల్ట్ ఫోల్డర్ అన్నమాట. ఓకే. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఈస్ ఏ డిఫాల్ట్ ఫైల్. ఓకే. ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ మనకి డిఫాల్ట్ ఫైల్ అన్నమాట. మనకి ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో ఇది మనకి ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ డిపెండెన్సీస్ యాడ్ చేయడానికి గాని, ఓకే. పారలెల్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఇలాంటివి మెన్షన్ చేస్తామన్నమాట. ఓకే. సో మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఓకే. ప్రాజెక్ట్ అనేది మనం ఏ నేమ్‌తో క్రియేట్ చేసాము. ఓకే. గ్రూప్ ఐడీ ఏంటి? దాని ఆర్టిఫాక్ట్ ఐడీ ఏంటి? ఓకే. ఈ మావెన్ అపాచీ మావెన్ రిలేటెడ్ వర్షన్ ఏంటి? ఓకే. ఆ డీటెయిల్స్ ఇది మనం ప్రాజెక్ట్‌కి పెట్టుకున్న పేరనమాట. ఓకే. సో, ఇవి బై డిఫాల్ట్ మనకి జనరేట్ అయిపోతాయి. ఇక్కడ డిపెండెన్సీ మేనేజ్‌మెంట్ అని ఉంటుంది. ఓకే. ఈ డిపెండెన్సీ మేనేజ్‌మెంట్‌లో మనం డిపెండెన్సీస్ అనేవి యాడ్ చేయాలి. ఓకే. ఏ డిపెండెన్సీస్ అని చెప్పుకున్నాం మనం? సెలీనియం, టెస్ట్-ఎన్‌జి, అపాచీ పిఓఐ. సో, ఇప్పుడు మనం సెలీనియం కాన్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ మనం ఏం చేద్దామంటే ఓన్లీ సెలీనియం రిలేటెడ్ డిపెండెన్సీ యాడ్ చేద్దాం. ఓకే. ఎలా యాడ్ చేయాలంటే సెలీనియం రిలేటెడ్ డిపెండెన్సీ ఇక్కడికొచ్చేసి మనం సెలీనియం మావెన్ డిపెండెన్సీ అనేది సెట్ చేయాలి. ఓకే. సెట్ చేస్తే ఇవన్నీ మనకి మావెన్ రిపాజిటరీ అని ఉందా? సో, ఇందులో మనకి అన్ని డిపెండెన్సీస్ వస్తాయన్నమాట. మనం ఏంటి సెలీనియం జావాతో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ సెలీనియం జావా రిలేటెడ్
డిపెండెన్సీస్. ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ సెలీనియం రిలేటెడ్ రిలీజెస్ అన్నమాట. ఓకే, లేటెస్ట్ ఎప్పుడు రిలీజ్ అయింది? జూన్ 17 రిలీజ్ అయింది. ఓకే, జూన్ 17, 2026 రిలీజ్ అయింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ మంత్లీ రిలీజెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏప్రిల్, మే, జూన్. ఓకే, ఏప్రిల్లోనే 2 రిలీజెస్ చేస్తుంటారు. సో ఇందులో అంటే రిలీజ్ టు రిలీజ్ మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కాకపోతే మనకి అంతకుముందు సెలీనియం 3 వర్షన్ నడిచేది. సెలీనియం 3 నుంచి 4 వచ్చినప్పుడు మేజర్ ఎన్హాన్స్మెంట్స్ అనేవి జరిగినాయి అనమాట. సో మనం ఈ డిఫరెన్సియేషన్ ఏమొద్దు మనకి జస్ట్. ఓకే, సో మరీ లేటెస్ట్ కాకుండా ఒక 2-3 వర్షన్స్ బిఫోర్ని మనం వర్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బాటంలో ఇది మావెన్ అని ఉందా? ఓకే, మావెన్ అని ఉంది. సో దీని రిలేటెడ్ డిపెండెన్సీస్ అనమాట. ఓకే, దీని రిలేటెడ్ డిపెండెన్సీ, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లాగా సెలెక్ట్ చేసుకొని ఓకే ఆటో కాపీ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మావెన్లో వచ్చేసి డిపెండెన్సీ యాడ్ చేశాను. ఈ డిపెండెన్సీకి మనకి ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇందాక నేను కట్ చేసినప్పుడు డిపెండెన్సీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. డిపెండెన్సీస్ అని ఉంటుంది. డిపెండెన్సీ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఇస్తాను. డిపెండెన్సీస్. Let me unload it. ఓకే, ఇదిగోండి సెలీనియం రిలేటెడ్ డిపెండెన్సీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు మావెన్ డిపెండెన్సీ అనేది లేదు. ఓకేనా? సో రిమైనింగ్ డిపెండెన్సీస్ నేను తీసేస్తాను. ఇందాక యాడ్ చేసింది కదా, రిమైనింగ్ డిపెండెన్సీస్ తీసేస్తాను. మనం యాడ్ చేసే డిపెండెన్సీ ఎలాగ ఉండాలంటే మనకి ఈ డిపెండెన్సీ లోపల ఉండాలి. ఓకే, ఈ డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ అనేది ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఎప్పుడైతే సేవ్ క్లిక్ చేస్తున్నానో మనకి త్రూ ఇంటర్నెట్ మనకి ఆ రిలేటెడ్ జార్ ఫైల్స్, ఓకే, సెలీనియం జావా రిలేటెడ్ డిపెండెన్సీస్ అనేవి మనకి మావెన్ రిపాజిటరీ నుంచి మనకి ఆటో డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఆటో డౌన్లోడ్ అయ్యి ఎక్కడికి వస్తే మనకి ఇక్కడ మావెన్ డిపెండెన్సీ ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం చూడండి. ఓకేనా? దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మీరు చూస్తే ఇవన్నీ సెలీనియం రిలేటెడ్. ఓకే, సెలీనియం జావా రిలేటెడ్ సపోర్టెడ్ లైబ్రరీస్ అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ .jar ఫైల్స్. ఓకే, ఇవన్నీ .jar ఫైల్స్. ఓకే, మనం ఆటోమేషన్ చేయాలంటే జనరల్గా మనం బ్రౌజర్స్